హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ అలాగే ఒక టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీనైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని చేసుకోవడము చాలా ఈజీ. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు తినే రెగ్యులర్‌గా ఇడ్లీ, దోసలు కాకుండా ఇలా మనం వెరైటీగా క్యారెట్ రవ్వ ఇడ్లీ చేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్త రెసిపీని మనము ఇంట్లో పిల్లలకు చేసి పెట్టిన ఫీలింగ్ అయితే ఉంటుంది. దీనికోసం అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి. ఇది మనము తెల్ల ఉప్మా రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. దీన్ని మనము ఫ్రై మీద ఇలా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం కలర్ మారితే మనకు ఈ రవ్వ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనము చల్లారనివ్వాలి. దీన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో మనం 1 కప్పు కొబ్బరి, తర్వాత రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనము గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర అలాగే వీటితో పాటు శనగపప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనము తురిమి పెట్టుకున్న 1 కప్పు వరకు క్యారెట్ని దీంట్లో వేసుకోవాలి. పిల్లలు క్యారెట్ని డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి మనం ఇలా దోశల్లోకి, ఇడ్లీలోకి ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకొని దాంట్లో ఉన్న పచ్చి దనం కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇప్పుడు 1 కప్పు వరకు మనం ఇక్కడ ఉప్మా రవ్వ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో వేసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనము క్యారెట్ అలాగే ఉప్మా రవ్వ ఇది మొత్తము ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో మనము ఇప్పుడు 1 కప్పు సూజీ రవ్వ వాడుకున్నాము కాబట్టి దీంట్లో 1 కప్పు వరకు పెరుగు అనేది వాడుతున్నాము. 1 కప్పుకి 1 కప్పు పెరుగు అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇలా పెరుగుతో మనము మొత్తం రవ్వని మిక్స్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేటివి చాలా టేస్టీగా అలాగే చాలా స్మూత్గా వస్తాయి. కావాల్సితే మనకు కొంచెము ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకు ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము పిండిని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా నీట్గా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా సాల్టు, సోడా మొత్తం కలిసేంత వరకు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇడ్లీ ప్లేట్లో తీసుకొని దానికి మనము ఆయిల్ కానీ నూనె కానీ రాసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం వారానికి ఒకసారి వెరైటీగా పిల్లలకు ఏదో ఒకటి చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే వెజిటేబుల్స్ కూడా పిల్లలకు చాలా హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, దాన్ని దీంట్లోకి వేసుకొని మనం దీన్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఎన్ని ఇడ్లీ ప్లేట్స్ ఉంటే అన్ని ఇడ్లీ ప్లేట్స్లలో దీన్ని వేసుకొని మనం ఇప్పుడు దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట. డైలీ మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ ఏది చేసుకోవాలి అనే టెన్షన్ ఉన్నప్పుడు, మనకు ఇంట్లో ఏది పిండి కానీ ఏది లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇలా రవ్వ ఇడ్లీ క్యారెట్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 10 మినిట్స్ వరకు మనము స్టీమ్ చేసుకున్న తర్వాత మనకు ఇడ్లీలు అనేది ఇలా ఫ్లఫీగా బాగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు వేసుకునే ఇడ్లీలు,
దోశలు కాకుండా ఇలా మనం వెరైటీగా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా మనము ప్లాన్ చేసుకుంటే మనకు ఒక మంచి రెసిపీ అనేది, బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది మన లిస్ట్లోకి అయితే వచ్చేస్తుందన్నమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి.